హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేబీడీఎస్ నాగరాజ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అడాబ్ ప్రీమియర్ ప్రోలో గ్రీన్ స్క్రీన్, బ్లాక్ స్క్రీన్ని ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా వీడియో టైమ్ లైన్లోనికి తీసుకుందాం. టైమ్ లైన్లోనికి తీసుకున్న తర్వాత ఆల్రెడీ నేను ఒక గ్రీన్ స్క్రీన్ది అండ్ బ్లాక్ స్క్రీన్ది వీడియో క్లిప్ తీసి పెట్టుకున్నాను. ఫర్ సపోజ్ ఇక్కడ గ్రీన్ స్క్రీన్ క్లిప్ ఉంది. గ్రీన్ స్క్రీన్ క్లిప్ని ఇక్కడ టైమ్ లైన్లోనికి తీసుకోండి. ఫస్ట్ ట్రాక్లో బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంది, సెకండ్ ట్రాక్లో గ్రీన్ స్క్రీన్ ఉంది. ఈ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ సైడ్లో మీకు ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఎఫెక్ట్స్లో కీ అని సెర్చ్ చేయండి. కీ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ అల్ట్రా కీ అని ఉంటుంది. ఈ అల్ట్రా కీని తీసుకొచ్చి ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో పైన వేసేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. వేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్ అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్ కంట్రోల్ పైన క్లిక్ చేయండి. ఎఫెక్ట్ కంట్రోల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చేస్తే మీకు కీ కలర్ అని ఉంటుంది. ఈ కీ కలర్ దగ్గర పెన్ సింబల్ ఉంది కదా, ఈ పెన్ సింబల్ని క్లిక్ చేయండి. పెన్ సింబల్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ గ్రీన్ కలర్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఈ మూవ్ చేయడం కూడా వెరీ సింపుల్. ఫస్ట్ ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకోండి. క్లిప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రీన్ పైన డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇట్లా లైన్స్ వస్తాయి. ఈ లైన్స్ వచ్చిన తర్వాత ఎడ్జ్లో పెడితే మీకు ఇట్లా యారో సింబల్స్ వస్తాయి. ఈ యారో సింబల్స్ వచ్చిన తర్వాత మీరు చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. అండ్ స్క్రీన్లో మీరు ఎక్కడ మూవ్ చేయాలనుకుంటే అక్కడ మూవ్ చేసి పెట్టేయచ్చు. ఓకే, నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే, ఇది గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడం. అండ్ ఇప్పుడు బ్లాక్ స్క్రీన్ని రిమూవ్ చేయడం ఎలాగో చూద్దాం. ఓకే, గ్రీన్ స్క్రీన్ క్లిప్ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ బ్లాక్ స్క్రీన్ నేను బిన్లో తెచ్చిపెట్టాను. ఇప్పుడు టైమ్ లైన్లోనికి తీసుకుంటున్నా. ఓకే, టైమ్ లైన్లోనికి తీసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ ఎఫెక్ట్లో కీ అని సెర్చ్ చేయండి. కీ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ కీ అని ఉంటుంది. ఈ కలర్ కీని క్లిప్ పైనకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఎఫెక్ట్ కంట్రోల్లోకి వెళ్ళాలి. ఎఫెక్ట్ కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కలర్ కీ అని వచ్చింది కదా, ఇక్కడ పెన్ సింబల్ ఉన్నది చూడండి. ఈ పెన్ సింబల్ పైన క్లిక్ చేసి ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ పైన క్లిక్ చేయండి. బ్లాక్ పైన క్లిక్ చేస్తే మీకు అప్పుడే రిమూవ్ కాదు. కింద మళ్ళీ ఎఫెక్ట్ కంట్రోల్లో కలర్ కీ కలర్ కింద కలర్ టాలరెన్స్ అని ఉంది కదా, ఈ కలర్ టాలరెన్స్ దగ్గర 100 అని ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు మీకు బ్లాక్ అనేది వెళ్ళిపోయింది చూడండి. బ్లాక్ స్క్రీన్ రిమూవ్ చేయడం ఇలా. ఓకే, సేమ్ మళ్ళీ తర్వాత మీరు ఈ క్లిప్ పైన సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ పైన డబుల్ క్లిక్ చేస్తే మీకు యారోస్ వస్తాయి. యారోస్తో మీరు చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. మీరు స్క్రీన్లో ఎక్కడ మూవ్ చేయాలనుకుంటే అక్కడ మూవ్ చేసి పెట్టేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, గ్రీన్ స్క్రీన్ మరియు బ్లాక్ స్క్రీన్ రిమూవ్ చేసే పద్ధతి ఇది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే జేబీడీఎస్ నాగరాజ్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఎడిటింగ్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.